అందరూ రేపు ఈ లెక్కలు తీసుకొని రావాలి, లేకుంటే మా ఆటలో మీరుండరు. అలా కాదే, లెక్కలు చేయని వాళ్ళతో మేము కచ్చి. ఎందుకే అంత దిగులు పడుతున్నా? చాలా రోజుల నుంచి ఇక్కడ తాత కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు. మనకి కావాల్సిన వాళ్ళు దూరమైనా వాళ్ళ మనసు మాత్రం మన దగ్గరే ఉంటుంది. లేట్ అయింది, రా పోదాం. ఏమేవు దుడ్లుంటే తీసుకురావే, ఇవాళ మున్సబు గారికి వడ్డీ డబ్బులు కట్టాలా? ఏడున్నాయ్యా, నిన్నేగా సేనుకు మందు చల్లాలని ఇంట్లో ఉన్న దుడ్లన్నీ తీసుకుపోయినావు. అది నిజమేనే, ఏం చేయాలబ్బా? ఇవాళ ఆయనకు వడ్డీ డబ్బులు కట్టకపోతే మళ్ళీ రేపు ఎంత కట్టమంటాడో ఏమో. అది కాదయ్యా, నాకు తెలియక అడుగుతాను. ఎప్పుడు వడ్డీ వడ్డీ వడ్డీనే కడతా ఉంటే ఇంకా అసలు ఎప్పుడు కట్టేది? మనం తీసుకున్న 7 నూర్లకు గాను ఏడాది పొడవునా వడ్డీ కడుతూనే ఉన్నాం. ఇంకా అప్పెప్పుడు తీరేది? ఏం చేద్దామే, డబ్బులు ఆయనవి, లెక్కలు ఆయనవి, మనకేమైనా లెక్కలు తెలుసా ఏమి? నేను చేసిన లెక్క. ఏందిరా, ఏం లెక్క నాయనా? అమ్మా, నేను చేసిన లెక్క. నాయనా, మనం తీసుకుంది 7 నూర్లు అయితే నెలకు 1 రూపాయి వడ్డీ అయితే మొత్తం 7 నూర్లు ఇంటూ 1/100. 2 సున్నాలకు 2 సున్నాలు కొట్టేస్తే వచ్చేది 7, అంటే 7 రూపాయలు. వడ్డీ నెలకు 7 రూపాయలు అయితే సంవత్సరానికి 7 × 12 84 రూపాయలు. ఈ లెక్క ప్రకారము మున్సబ్ గారికి అప్పు ఎప్పుడో తీర్చేసినాం. నా కొడుకు వరాల మూట, ఎంత బాగా చెప్పాడో లెక్కలు చూడయ్యా. ఎక్కడ నేర్చుకున్నావు నాయనా? రాములత కూతురు లేదు లక్ష్మి, కన్నం గారి బిడ్డ లేదు లత, వాళ్ళిద్దరూ కలిసి నాతోటి ఉన్న పిల్లలందరికీ చదువు నేర్పించారు. అవునా? రే చలమయ్యా, ఈ నెల వడ్డీ. అయ్యా, ఇంకేం చూస్తావు, ఊళ్ళోకి వెళ్ళి అడుక్కోపో. రావయ్యా పోదాం. పాప, మీ నాయన లేడా పాప? ఎందుకు చిన్న? ఈ పాప నేను చిన్న అన్న. సరే, మన పని అవ్వాలి కదా. మున్సబ్ గారి దగ్గర మీ నాయన దుడ్లు తీసుకున్నాడు కదా పాప, దానికి నెల వడ్డీ కట్టాలి కదా మరి. మా నాయన తీసుకున్న దానికి వడ్డా? మీరే మా నాయనకు 4 నూర్లు కట్టాలి. వెళ్ళి మా దుడ్లు తీసుకురా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.